నమస్కారం. వైసీపీకి ఇటీవల షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, ఒక్కొక్కరిగా అరెస్టు అవుతూనే ఉన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర మొదలు పెడితే ఏదైతే హైదరాబాద్లో ల్యాండ్ కొట్టేసే ప్రయత్నం చేసి దొరికిపోయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర మొదలు పెడితే ఈరోజు గుంటూరు ఈస్ట్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తాఫా వరకు అనేక మంది, బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యాడు, తర్వాత తమ్మినేని సీతారాం రక్షణ పొందాడు అనుకోండి, వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి జోగి కుటుంబం పరారీలో ఉంది. అలాగే ఎవరైతే ఈస్ట్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడో ముస్తాఫా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, గుజరాత్లో దొరికాడు. అలాగే మహిళా ఎస్ఐ మీద దాడి చేసినటువంటి చింతాడ అరెస్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది వైసీపీ నేతలు. నిన్నగాక మొన్న మహిళ మీద దాడి చేసినటువంటి విరూపాక్షి, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ సాలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒకదాని తర్వాత ఒకటి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా ఒక కిడ్నాప్ కేసులో గత 4 రోజుల నుంచి పరారీలో ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫానైతే గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు అరెస్టు చేశారు. లొకేషన్ ఆధారంగా, తన మొబైల్ లొకేషన్ ఆధారంగానో లేదా సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి తను వాడినటువంటి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారానో మొత్తానికి గుజరాత్లో ఉన్నాడు అని కనిపెట్టినటువంటి పోలీసులు రాత్రికి రాత్రి గుజరాత్ బయలుదేరి వెళ్ళటం, అక్కడ లొకేషన్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ముస్తాఫానైతే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. దీంతో మరొక వైసీపీ కీలక నేత అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితమే ఏలూరు జిల్లా పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. విచిత్రం ఏంటంటే, ఒక మాజీ ఎమ్మెల్యే మీద మిస్ అయ్యాడు, ఈ వ్యక్తి కనపడితే ఆచూకీ తెలపండి, తగిన బహుమతి ఇస్తామని చెప్పి పోలీసులే ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇతని ఫోటో, ఇతని కొడుకు ఫోటో పెట్టి ఏలూరు పోలీసులు ఆచూకీ తెలిపితే తగిన బహుమతి ఇస్తామని చెప్పారు. అంటే మనం చెప్తుంటాం కదా, ఎవరైనా తీవ్ర నేరాలు చేసి తప్పించుకు తిరుగుతుంటే ఈ వ్యక్తుల గురించి సమాచారం అందిస్తే తగిన బహుమతి ఇస్తాము, సమాచారం వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు అప్పుడప్పుడు ప్రకటన ఇస్తారు. అలాగే ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా గురించి కూడా ప్రకటన ఇచ్చారు. మొత్తానికి గుజరాత్ రాష్ట్రంలో, అంటే ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేశాడు. బట్ పోలీసులు అయితే వదిలిపెట్టలేదు. అసలు విషయం ఏంటంటే కిడ్నాప్ కేసు ఏంటి, అసలు ముస్తాఫా మీద కేసు ఏంటి, దీని విషయాలు ఏంటనేది మనం పరిశీలిస్తే, సూర్యచంద్రం అనే ఒక వ్యాపారం ఉన్నాడు. ముస్తాఫాకి పొగాకు గోడౌన్ ఉంది. ఈ సూర్యచంద్రం ఎప్పటి నుంచో ముస్తాఫాకే పొగాకు అమ్ముతూ వచ్చాడు. ఇటీవల ఏం చేశాడు, ముస్తాఫా గోడౌన్లో పొగాకు రేటు తగ్గించేశారు. దీంతో వ్యాపారం చేసే వ్యక్తి కాబట్టి సూర్యచంద్రం ఏం చేశాడంటే, అంత తక్కువ రేటుకైతే నేను ముస్తాఫాకి అమ్మలేనని చెప్పి వేరొక వ్యాపారికి అమ్మటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తనకు అమ్మాల్సిన పొగాకును వేరొక వ్యాపారికి అమ్ముతున్నాడో, దాంతో ఈ ముస్తాఫా ఈ సూర్యచంద్రం అనే వ్యాపారం మీద కక్ష పెంచుకున్నాడు. కక్ష పెంచుకుని ఏం చేశాడు, ఒకరోజు సూర్యచంద్రం కొడుకు, సూర్యచంద్రం దగ్గర గుమస్తా, అలాగే ఒక డ్రైవరు, ముగ్గురు కలిసి వ్యాన్లో లోడ్ వేసుకుని గుంటూరు బయలుదేరి వస్తున్నారు. గుంటూరు వచ్చే మార్గ మధ్యంలో ఈ ముస్తాఫా కొడుకు ఏం చేశాడంటే, ఒక 10 మంది మనుషులను తీసుకెళ్ళి ఆ వచ్చే లోడు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని వీళ్ళని కిడ్నాప్ చేసి అదే సూర్యచంద్రానికి ఫోన్ చేశారు. ఏమని, నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాము, నువ్వు డబ్బులు తీసుకుని పొగాకు గోడౌన్ దగ్గరికి వచ్చాయి, డబ్బులు ఇస్తేనే నీ కొడుకును వదులుతాము, లేకపోతే వదలమని చెప్పి ఫోన్ చేస్తే సూర్యచంద్రం వెంటనే ముస్తాఫాకి ఫోన్ చేశాడు. మీ అబ్బాయి ఏదో మా వాళ్ళని కిడ్నాప్ చేశాడంట, ఇది పద్ధతి కాదు, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, ముందు వాళ్ళని విడుదల చేయమంటే ముస్తాఫా ఏం చేశాడంటే, నువ్వు డబ్బుతో వస్తే వాళ్ళ ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా దక్కువ అని చెప్పి హెచ్చరిస్తే వెంటనే సూర్యచంద్రానికి భయం ఏం చేశాడంటే, భయం వేసి నూజివీడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇలా నా కొడుకుని పలానా వ్యక్తి కిడ్నాప్ చేశాడు, ఇలా బెదిరిస్తున్నాడంటే నూజివీడు పోలీసులు వెంటనే గుంటూరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. గుంటూరు పోలీసులు రంగంలోకి దిగి ఆ కాల్స్ ఆధారంగాను, అలాగే గోడౌన్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారని ఒక అంచనాతో అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఈ కిడ్నాప్కు వాడుకున్న కొంతమంది మనుషులు ఉన్నారు, ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ ముస్తాఫా ఆడ కొడుకు ఇద్దరు పరారైపోయారు, ఆ గోడౌన్ దగ్గర లేరు. అంటే వాళ్ళు వేరే చోట ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు ఎప్పుడైతే పోలీసులు వెళ్ళారో వెంటనే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అటు నుంచి అట్టే పరారు. ఎవరు దొరికారయ్యా అంటే, ఈ కిడ్నాప్లో కొంతమందిని వాడుకున్నారు కదా, ఈ ముస్తాఫా కొడుకు 10 మందిని వేసుకుని వెళ్ళాడు కదా, ఆ 10 మంది గోడౌన్లో దొరికిపోయారు. పోలీసులు ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపారు. ఆ రోజు నుంచి ముస్తాఫా కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఇద్దరు దొరకలా. అయితే ఈ ముస్తాఫా కొడుకు హైదరాబాదు కార్ వేసుకెళ్తున్నటువంటి విజువల్స్ టోల్గేట్ దగ్గర 2-3 చోట్ల రికార్డ్ అయింది. దాంతో ఏపీ నుంచి 2-3 బృందాలు కూడా హైదరాబాద్ వచ్చి అక్కడ వెతకడం కూడా ప్రారంభించారు. కాకపోతే ఇప్పటి వరకు దొరకలా. కొడుకేమో హైదరాబాద్ పారిపోయాడు, తండ్రి ఏమో గుజరాత్ పారిపోయాడు.
అంటే ఇది కిడ్నాప్ కేసు కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ అవుతుంది కాబట్టి దొరికితే ఖచ్చితంగా రిమాండ్ వేస్తారనే భయంతో ఏం చేశాడంటే ముస్తఫా ఫోన్ చేసి దాదాపుగా ఈ రోజుకి వారం రోజులు అవుతుంది, ఒక రోజు 2 రోజులు కాదు, వారం రోజులు అవుతుంది ఘటన జరిగి. ఈ వారం రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రాష్ట్రాలు ఒకే ప్లేస్ కాకుండా మారుకుంటూ తిరుగుతూ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాడని పోలీసులకు తెలియటంతో ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ఆ గుజరాత్ రాష్ట్రంలో అయితే అరెస్ట్ చేశారు. సో అక్కడ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ ప్రొసీజర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. అంటే వైసీపీ నేతలు వెధవ పనులు చేయటం, తర్వాత రాష్ట్రాలు వదిలి పారిపోవటం వీళ్ళకి అలవాటు. ఈ పారిపోవడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, బొల్లా బ్రహ్మనాయుడుతో స్టార్ట్ అయింది. బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో భూమి కబ్జా చేయాలని ప్రయత్నం చేసి తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మన్నాడే పారిపోతే తమిళనాడులో అరెస్ట్ చేశారు. బొల్లా బ్రహ్మనాయుడిని ఎక్కడ అరెస్ట్ చేశారు? తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు తర్వాత సిదిరి అప్పలరాజు తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కేసుని తప్పించే ప్రయత్నం చేసిన సిదిరి అప్పలరాజు కూడా 3 రోజులు కనపడకుండా పారిపోయి కోర్టు నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తే రక్షణ రాలా, దాంతో సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యాడు. తర్వాత తమ్మినేని సీతారాం దొంగ సర్టిఫికేట్లు సృష్టించి, ఒక డెత్ సర్టిఫికేట్, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి 4 కోట్ల రూపాయల భూ కబ్జా వివాదంలో తమ్మినేని కుటుంబం కూడా 4 రోజులు పారిపోయింది. తమ్మినేని కుటుంబం బెయిల్ దొరికిన తర్వాత, తమ్మినేని సీతారాంకి ఆయన భార్యకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు బయటకు వచ్చారు. తర్వాత జోగి రమేష్ కుటుంబం తన పెద్ద కోడలు మేఘనా పెట్టినటువంటి వరకట్న వేధింపులు, అలాగే మర్డర్ అటెంప్ట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో జోగి రమేష్ కుటుంబం ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు, వాళ్ళు ఇంకా దొరకలేదు. ఆ తర్వాత మహిళా ఎస్ఐ మీద దాడి చేసినటువంటి చింతాడ రవికుమార్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, దొరకల. ఏదైతే శ్రీకాకుళం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ ప్రవళిక మీద దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడో ఆ కేసులో దొరకకుండా ప్రస్తుతానికి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ తర్వాత విరూపాక్షి, సాలూరు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విరూపాక్షి ఒక వ్యక్తిగత గొడవలో తలదూర్చి ఒక టీడీపీ కార్యకర్త భార్య ఒంటి మీద బట్టలు జింపిన కేసులో పోలీసులు అరెస్టు చేస్తే 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి గుజరాత్ రాష్ట్రం పారిపోయి అక్కడ దొరికాడు, ప్రస్తుతానికి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పటి వరకు చూడండి ఎంతమంది వైసీపీ నేతలు ఆ బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర మొదలు పెడితే ఇప్పుడు ముస్తఫా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని చేయటం, పోలీసుల నుంచి దొరకకుండా పారిపోవడం, తర్వాత కోర్టుల నుంచి రక్షణ తెచ్చుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు ముస్తఫా కూడా యాక్చువల్లీ కోర్టు నుంచి రక్షణ తెచ్చుకుందామనే దొరకకుండా పారిపోయాడు, బట్ కోర్టు నుంచి ఇంకా రక్షణ రాలా, ముందస్తు బెయిల్కి కోర్టు అనుమతి ఇవ్వాల, దాంతో తప్పించుకు తిరుగుతున్నాడు. బట్ పోలీసులు మాత్రం ఐడెంటిఫై చేసి పట్టుకుని తిరిగి తీసుకొస్తున్నారు. సో ఇది వైసీపీ నేతలకు అంటే రోజుకో షాకు, రోజుకో ఘటన. గత నెల రోజుల్లోనే జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా, గత నెల రోజుల్లో జరిగినటువంటి ఘటనలు. వీటికి తగ్గట్టుగా ఈ లిక్కర్ స్కామ్లో కిరణ్ కుమార్ రెడ్డి అనే ఇంకొక వ్యక్తి అరెస్ట్ కావటం. లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళది వైసీపీ హయాంలో జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్లో తలదాచుకుంటున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న సాయంత్రం దొరికితే ఈరోజు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొస్తున్నారు. సో అంటే ఒక రకంగా వైసీపీకి ఉక్కిరి బిక్కిరి, అరెస్టు తర్వాత అరెస్టు, కేసు తర్వాత కేసుతో వైసీపీ నాయకులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా వీటి గురించి మాట్లాడే ధైర్యం చేయట్లా, ఏ నేత గురించి మాట్లాడే ధైర్యం చేయట్లా. ఎందుకని వీళ్ళు చేసిన ఏ పనుల్ని ఎవరు సమర్థించరు. కొంతమంది ఏమో భూ కబ్జాలు చేస్తారు, కొంతమంది ఏమో మహిళా అధికారుల మీద దాడులు చేస్తారు, కొంతమంది ఏమో గృహహింస కేసుల్లో ఇరుక్కుంటారు, కొంతమంది ఏమో కిడ్నాప్ కేసుల్లో ఉంటారు. దీన్ని ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు మాత్రం సమర్థిస్తారు? సో అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా వీటి గురించి ఎక్కడ బయట మాట్లాడే ధైర్యం కానీ సాహసం కానీ చేయట్లా. వాళ్ళ నాయకులు ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు. వైసీపీ అఫీషియల్ పేజ్లో ఇది అక్రమ అరెస్టు అని చెప్పి ఒక పోస్ట్ వేసుకుంటారు తప్ప వాళ్ళు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు, మనం అన్నిటికీ రెస్పాండ్ అయితే పరువు పోతుందనే భయంతో వైసీపీ పార్టీ కూడా ఎక్కువగా వాళ్ళ నాయకుల్ని పట్టించుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఏదేమైనా మొత్తంగా మరొక అరెస్టుతో వైసీపీ నేతలు ఇప్పుడు గుంటూరు మాజీ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా అరెస్టుతో వైసీపీలో మరొక అరెస్టు జరిగినట్టయింది. తాజాగా సాలూరు ఎమ్మెల్యే అరెస్టు మరిచిపోకముందే మరొక అరెస్టు జరగడంతో వైసీపీకి ఇదొక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మొత్తంగా ప్రజలు కూడా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి చేష్టలను చాలా దగ్గరుంచి గమనిస్తున్నారు. సో ఇప్పుడు ముస్తఫా దొరకటాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.